డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లుకు మోక్షం ఎప్పుడు? ఈ ప్రశ్న ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రచ్చలేపుతోంది. ఈ సినిమాను బహుశా ఇప్పుడు పవన్ అభిమానులే మర్చిపోయారనుకుంటా. ఏళ్లకేళ్లుగా షూటింగ్ సాగుతూనే ఉంది. డైరెక్టర్స్ మారుతూనే ఉన్నారు. కానీ సినిమా మాత్రం పూర్తి కాలేదు. మెగా ఫ్యాన్స్ లైఫ్లో ఈ సినిమా రిలీజ్ ఓ పీడకలగానే మిగిలిపోతుందేమోనని వాపోతున్నారు. మొన్నటిదాకా హరిహర వీరమల్లు రిలీజ్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. మే 9న రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. తమ అభిమాన హీరోని తొలిసారి చారిత్రాత్మక వేషంలో చూడాలని సగటు పవన్ అభిమాని కల. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా అంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. ఇప్పటికే 11 సార్లు ఈ సినిమా వాయిదా పడింది. దీంతో రిలీజ్ కి ముందే అత్యధిక సార్లు వాయిదా పడ్డ సినిమాగా హరిహర వీరమల్లు చరిత్రలో నిలిచింది. దీంతో ఈ సినిమాకు మోక్షం ఎప్పుడో అని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి పోలవరం ప్రాజెక్టును ఈ సినిమాకు లింక్ పెడుతూ పోస్టులు పెడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని, హరిహర వీరమల్లు మాత్రం అక్కడే ఉంటుందని ట్రోలింగ్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా PSPK 27 అనే వర్కింగ్ టైటిల్తో 2020 జనవరిలో ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఆ తర్వాత హరిహర వీరమల్లు అనే టైటిల్ పెట్టారు. అయితే సినిమా ప్రకటించి 5 ఏళ్లు దాటినా ఇంతవరకు సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ మూవీని జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. క్రిష్ ఈ చిత్రం నుంచి వైదొలిగి కొండపొలం, ఘాటీ చిత్రాలను పూర్తి చేశారు. ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల నిర్మాతలు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీని మే 9న తీసుకొస్తామన్నారు. మరి నిర్మాతలు అనుకున్న టైంకు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.